श्रीमन्नारायण श्रीचन्द्रं शोभने मुहूर्ते आज्ये ब्राह्मणे जम्बूदीपे भारतवर्षे भरतखण्डे मेरो दक्षिणा दिग्भागे श्रीव्यवहारिका चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सरे मध्ये श्री शोभकृता नाम संवत्सरे दक्षिणायने हेमन्त ऋतुवे पुष्यमासे शुक्लपक्षे वासरे शुभवासरे शुभनक्षत्रे शुभकरणे एगुंगुरे विशिष्टाय शुभा तिथु गोत्र చెప్పండి పోషణగోత్రోవస్య ఇంటి పేరు పోషణగోత్రోవస్య దదక్షతే ఇంటి పేరు కోశికజ్ఞానస్యాం వరుణ్ నామధేయస్యాం జనార్దన్ నామధేయస్యాం అనితా నామధేయస్యాం వరుణ్ నామధేయస్యాం మణి నామధేయస్యాం శ్రీజా నామధేయస్యాం సహ కుటుంబానాం ప్రజ్ఞానాం దేవతాభ్యర్వాన్ పూజాం అద్య కరిష్యే అనిలలో వదిలేయండి కొంచెం అగరబత్తి ముట్టియండి చేవేతు గంగే చ పీఠ మీద ఒక చుక్క దైవం సంప్రోక్షత లోపల పీఠ మీదలు సర్వం సంప్రోక్షత తూర్పుముఖాయాం తూర్పు వెనుక తూర్పు ఉత్తరముఖాయాం అక్కడ దిక్కు ఉత్తరం అద్దాలి నీళ్ళు అద్దె వేయాలి उत्तरमुखायां दक्षिणमुखायां नादिक्कु पश्चिममुखायां मुंदु मध्यमुखायां नन्नुको मल्लद्दु मी भार्य మీద జల్లు మల్లద్దు మీ పిల్లల మీద జల్లు ప్రదక్షతే నమస్కరోమి దండం పెట్టుకోండి ప్రదక్షత దాన్ని అన్ని ఆ పందరాలు దాన్ని కొబ్బరికాయ మీద మొత్తం అన్నీ దాని మీద పెట్టు రైట్ అక్షంతలు వేయం ఏం కదా అక్షంతలు వేయి నువ్వు కూడా వేయి పసుపు కుంకుమ హరిద్రాణం కుంకుమావిలేపనం సమర్పయామి ధూపమాగ్రాపయామి అని అక్కడ పెట్టేసి ప్రదక్షతే ఇలా పట్టుకోత్రస్యానాం ఇంటి పేరు చెప్పండి నీ పేరు చెప్పు శంకర్ మీ భార్య పేరు చెప్పు మీ ముగ్గురు పిల్లల పేరు చెప్పు హర్షవర్ధన్ దినేష్ వర్ధన్ షణ్ముఖవర్ధన్ నమస్కారోమి దాన్ని పెట్టు చేయబట్టు శంకర్ తర్వాత ముట్టియదు ఇప్పుడు చేయబట్టు అక్షంతలు వేయమ్మ చేతిలో ముట్టి అక్షరాలు కొబ్బరికాయ చేతిలో పెట్టు అట్లా అట్లా పెట్టు కొంకర కూర్చేకట్టు నువ్వు ఇక్కడ రారా చేసే పదని పూజ చేసుకొని గార్పుకు కొంచెం ముందుకు శ్రీ మహాగణాధిపతేభ్యో నమః గణానాం త్వా గణపతిం వవామహే కవిం వస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా మహాగణపతి ఆవాహయామి ఆసనం సమర్పయామి మనోసర్వేమి పార్శ్వపార్శ్వం సమర్పయామి హస్తయోర్ధం సమగ్రం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షింతలు వేసేస్తాను వస్త్రం వస్త్రాంతం అక్షరం సమర్పయామి హరిద్రా పసుపు కుంకుమే హరిద్రానాం కుంకుమ విలేపనం సమర్పయామి పుష్పం పూజయామి పుష్పం పూజ కాడ తెంపాలి వెనక తెంపాలి పుష్పం పూజయామి ఓం శ్రీం గం గణపతే నమః 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 గౌరవం చేసిరా రామేశ్వరి రాశి
भूतां समस्तां लोकैकां दीपाङ्कुरां श्रीमन् कटाक्षां लब्धां ब्रह्मेन्द्रां गंगाधरां तां त्रैलोक्यां शुद्धलक्ष्मीं मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वतीं श्री चेत्रोक्षं तद्दिस्कोंडि हरि ओम प्रदक्षते प्रदक्षाणां प्रदक्षते नमस्करोमि अनलि आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि राहुवे केतुवे नमः सूर्युनि वेल्तु नमस्कारं चेसुकोंडि वेल्तुंनि सूर्यग्रह चंद्राय नमः अनुकुंटुवे चंद्राय अंगारकाय नमः बुधग्रहाय नमः बृहस्पतिये नमः शुक्रग्रहाय नमः शनिग्रहाय नमः राहुग्रहाय अनुकूलतां सिद्धिरस्तु नैऋति वर्णः वायुः कुबेरः ईशान्य देवता आवाहयामि अम्माई जाग्रत्त अम्मकमे नमस्करोमि सर्वानाम् अष्टदिक्पालकदेवताभ्यो नमः नमस्कारं कुर्यात् सत्यनारायण विग्रहं उंदा ఒక చుక్క స్వామి చేపట్టుకోండి పార్థస్యానాం దేవతా ఆవాహయామి దక్షిణలు పట్టుకోండి ఆసనం సమర్పయామి అక్షింతలు ఆసనం సమర్పయామి पार्थ्यो ऐसा नील पार्थ्यो पार्थ्यमस्तयोर्घ्यं मुखे आचमनीयं स्नानं स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अक्षिंतलु तीसुकोंडि देवुडु वस्त्रं वस्त्रान्तं अक्षतं समर्पयामि हरिद्रां पसुपु हरिद्राणां कुंकुम विलेपनं बुक्का गुलाल धूपमाग्रापयामि अगरबत्ति नमो नारायणाय नमः अनुकुंटु చేయాలి नारायणाय नमः नारायणाय नमः अनुकुंटु నా అక్కడే లోపల వేస్తుంది नारायणाय नमः नारायण नमः शूराय नमः चक्र प्राणाय नमः जनार्दनाय नमः हिरण्याय नमः वर्णाय नमः सर्वाय नमः महाविद्याय नमः राजरा सर्वलिकाय नमः पुष्यक्षेनाय नमः वीरभद्राय नमः सत्यदेवाय नमः सत्यविद्याय नमः सत्यनाथाय नमः सत्यायन स्वामिये नमः नमस्करोमि చేతిలో అక్షింతలు పువ్వు పట్టుకోండి అక్షింతలను ఆ విష్ణులోకంలో తెల్లని శరీరం గలవాడు శంఖము చక్రము అలంకారం గలవాడు శ్రీహరిని చూసి శ్రీమన్నారాయణ మీ భక్తితో నేను నమస్కరిస్తున్నానని చెప్పాను ఓ నారదమహాముని నువ్వు వచ్చిన కారణమేమి నీ కోరిక నేను అందుకు నువ్వు చక్కని విషయం అడిగితివి నారద ఒక వ్రతం ఉన్నది అదే సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఎవరైనా ఈ వ్రతం చేస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి అదే వ్రతము నీకు చెప్తాను శ్రద్ధగా వినమని చెప్తున్నాడు మహావిష్ణు చెప్తున్నాడు నారదమహాముని వింటున్నాడు సత్యనారాయణ వ్రతము సకల దుఃఖాల నివారణ చేస్తుంది సంతానం కలుగుతుంది సర్వదా జయప్రదం ఉంటుంది ఈ వైశాఖ మాసమైనా సరే మాఘ మాసమైనా సరే కార్తీక మాసమైనా సరే ఏ దినమైనా సరే ఒక శుభదినం ఆచరించవచ్చు ఎప్పుడు మనకు కష్టాలు అనుభవిస్తున్నాయో అప్పుడు ఈ వ్రతం చేస్తే జయం కలుగుతుంది వ్రతం చేసేవారు ఉదయమైనా నుంచి ముందుగా విఘ్నేశ్వర పూజ గౌరీ దేవత నవగ్రహాలు సత్యనారాయణ స్వామి ఒక ప్రతిమ తీసుకొని దానికి పంచామృతంతో అభిషేకం చేసి మండపంలో ఉంచి అష్టోత్తర నామాలతో పూజించవలే వ్రతం చేసేవారు బ్రాహ్మణుని పిలుచుకొని అరటిపండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమ అన్ని తీసుకొని ఈ వ్రతాన్ని ఆచరించవలే ఇదంతా కూడా బంధువులందరినీ పిలుచుకొని భోజన తాంబూలాతోని ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పి వ్రతం చేసేవారు వ్రతాభ్యానాం దేవతాం వ్రతం చేసేవారు ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పి మహావిష్ణు నారదమాహం తెలిపితే నారదమాహముని వెళ్ళి భూలోకమంతా కూడా ప్రచారం చేసిన వాడైనాడు ఈనాటికి మానవులంతా కూడా ఇదే వ్రతాలు చేసుకుంటూ సుఖశాంతులతో బతుకుతున్నారు జై బోలో సత్యనారాయణ మహారాజ్ కీ జై అక్షింతలు పసుపు కుంకుమేసి ఒక కొబ్బరికాయ కొట్టింది पाइप पाइप कर दो इधर अच्छा तो देखो
పువ్వు పోగానే బుక్కగులు అన్ని పోయి మెల్ల పోయి పచ్చ గుట్టి పెట్టకు ఏం పెట్టకు ఆ పచ్చ చేస్తున్నాడు కానీ భిక్షాటన కూడా దొరకకుండా దరిద్రం అనుభవిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. నా వ్రతము చేయించాలని చెప్పి ఒక ముసలి బ్రాహ్మణి రూపంలో వెళ్ళాడు సత్యనారాయణ స్వామి. వెళ్ళి ఆ బ్రాహ్మణికి ఎదురుగా వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా బ్రాహ్మణ, నువ్వు వేద పండితులు కదా, మరి ఇట్లా ఎందుకు దరిద్రం ఎందుకు? అవును ప్రభు, నేను మిక్కిలి దరిద్రంగా జీవిస్తున్నాను, చాలా కష్టాలు పడుతున్నాను, మరి నా దరిద్రం కోడికి ఏదైనా ఉపాయం ఉందా అంటే, నా వ్రతం అనకుండా నువ్వు పలానా సత్యనారాయణ వ్రతం చెయ్యి, నీకంతా శుభము జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తూ ఆదర్శమైపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు సత్యనారాయణ స్వామి. ఆ రాత్రంతా నిద్ర రాక ఆ బ్రాహ్మణికి ఉదయమే లేచి కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని స్నానా సంధ్యాలన్నీ ముగించుకొని సత్యనారాయణ స్వామి యొక్క మనసులో తలుచుకొని భిక్షాటానికి బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణిస్తుండగా స్వామిని తలుచుకున్నందుకు కొంచెం ధనం లభించింది. మళ్ళీ తలుచుకున్నాడు స్వామిని, మళ్ళీ ప్రయాణం చేశాడు, మళ్ళీ ధనం. సాయంకాలం దాకా భిక్షాటన చేసిన ధనమంతా చూసుకొని ఆనందంతో సత్యనారాయణ స్వామిని నేను మనసులో అనుకుంటేనే నాకు స్వామి ఇంత ధనం ఇచ్చిండే, మరి సత్యనారాయణ వ్రతం చేస్తే ఇంకెంత ధనం ఇవ్వచ్చు అనుకొని ఆ వ్రత విధానం అంతా తెలుసుకుందామని ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ బ్రాహ్మణుడి దగ్గర వ్రత విధానం అంతా తెలుసుకొని వచ్చే పౌర్ణమి నాడే వ్రతం చేద్దాము, ఆ పౌర్ణమి కార్తీక పౌర్ణమి కనుక అదే రోజు వ్రతం చేద్దామని అనుకున్నాడు. ఈ వారం రోజుల యొక్క ప్రధానం వచ్చే పౌర్ణమి దాకా భిక్షాటన చేసిన ధనమంతా పోగు చేసుకుని ఆ ఇంతలోనే కార్తీక పౌర్ణమి వచ్చింది. ఇక అరటిపండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ అన్ని తీసుకొని బ్రాహ్మణుని పిలుచుకొని బంధువులందరినీ పిలుచుకొని సత్యనారాయణ వ్రతం ఆచరించాడు. ఎప్పుడైతే ఈ వ్రతం ఆచరించాడో కష్టాలన్నీ తొలగిపోయాయి ఆ బ్రాహ్మణికి. ఇక అనుకున్నాడు, నా సత్యనారాయణ మహిమని చాలా ఉంది, నేను ప్రతి నెల ప్రతి మాసము పౌర్ణానికి వ్రతం చేద్దామని అనుకున్నాడు. ఇక ప్రతి పౌర్ణాని వ్రతం చేస్తున్నాడు, కష్టాలన్నీ తొలగిపోయాయి, ధనవంతుడైపోయాడు ఆ బ్రాహ్మణుడు. కొన్నేళ్లుగా ఈ వ్రతాన్ని పౌర్ణమి నాడు వ్రతం చేస్తూ పోయాడు. ప్రతి పౌర్ణానికి ఒక పౌర్ణమి నాడు ఇదే వ్రతం చేస్తుండగా ఓ కట్టెలమ్మిన వాడు, జీవించేవాడు ఒకడు, కట్టెలు అమ్ముకునేవాడు, వీధిలో అమ్ముకునేవాడు అనుకుంటున్నాడు, ప్రతి నెల పౌర్ణమి నాడే ఎందుకు వ్రతం చేస్తున్నాడు అని తెలుసుకుందామని చెప్పి ఆ కట్టెల మూత పక్కకు పెట్టుకొని బ్రాహ్మణుడు చేసిన వ్రతమంతా విని బ్రాహ్మణి చూసుకుంటూ నమస్కారం చేసి, అయ్యా బ్రాహ్మణ, నువ్వు కొన్నేళ్ల నుంచి చూస్తున్నాను, ప్రతి నెల పౌర్ణమి నాడే వ్రతం చేస్తున్నాను, ఈ వ్రతం వేరేది, దాని వివరాల గురించి తెలుసుకున్నాను, దీన్ని సత్యనారాయణ వ్రతం అంటారు, నేను భక్తి శ్రద్ధలతో చేశాను, నా కష్టాలన్నీ తొలగిపోయాయి అని చెప్పి ఆ వ్రత విధానం అంతా చెప్పాడు. చాలా సంతోషించాడు ఆ కట్టెలైన వాడు. ప్రసాదం తీసుకున్నాడు, తన స్వగ్రామం చేరుకున్నాడు, తన భార్యకు చెప్పాడు. ఇద్దరు కూడా అనుకుంటున్నారు, మనం కట్టెలమితేనే జీవిస్తున్నాము, ఎక్కడ మనం సత్యనారాయణ వ్రతం చేయగలం, ఎప్పుడైనా రెట్టింపు ధనం వచ్చినప్పుడు చేద్దాములే అని మనసులో అనుకుంటున్నాడు. మళ్ళీ స్వామి అనుకుంటున్నాడు, నా భక్తుడు నా వ్రతాన్ని చేద్దామని అనుకుంటున్నాడు, అటువంటి భక్తునికి ఎప్పుడైనా ధనము సమకూర్చాలని చెప్పి అనుకున్నవాడు. ఆ కట్టెల మూతకి అని చెప్పి ఇక మామూలుగా కట్టెలు అమ్ముకునేవాడు కట్టెల మూత తీసుకుని వీధిలో పోతున్నాడు. సత్యనారాయణ మహిమ వల్ల ధనవంతుల వీధికి తీసుకొచ్చాడు సత్యనారాయణ స్వామి. ఆ కట్టెల మూతని ధనవంతుల వీధికి తీసుకొచ్చి ఆ కట్టెల మూతకు రెట్టింపు ధనం ఇప్పించాడు. ఎప్పుడైతే రెట్టింపు ధనం ఇచ్చిందో చాలా సంతోషించాడు.
నేను ఇన్నేళ్ల నుంచి కట్టనమ్మితే నాకు ఇంత ధనము రాలేదే, నేను సత్యనారాయణ వ్రతం చేస్తాను అనుకుంటేనే నాకు ఇంత ధనం వచ్చింది, మరి ఆ రెట్టింపు ధనముతో సత్యనారాయణ వ్రతము చేద్దామని అని చెప్పి ఆ వ్రత అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ అన్ని తీసుకొని వ్రతాన్ని ఆచరించారు. అక్కడి నుంచి సంవత్సరం ఒకసారైనా ఈ వ్రతాలు చేసుకుంటూ వస్తున్నాను. అక్కడ సత్యనారాయణ స్వామి నమ్ముకొని బ్రాహ్మణుడు ధనవంతుడైపోయాడు. ఇక్కడ బ్రాహ్మణుడు చూసుకుంటూ కట్టె నమ్మిన వాడు వ్రతం చేసినందుకు ఈ కట్టె నమ్మిన వాడు కూడా ధనవంతుడైపోయారు. సంవత్సరం ఒకసారి వ్రతాలు చేసుకుంటూ సుఖశాంతులతో బతుకుతున్నారు. జయబోలోం సత్యనారాయణ మహారాజ్. అప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆర్పియాలి. చిన్నపచ్చి ఇచ్చేసి నేను బొట్టు పెట్టి ఇక్కడ పక్కన పెట్టేసాము. లోపల జాగ లేకపోతే చేతులు గీచు దండం పెట్టుకోము. దండం పెట్టుకో. కేవలో సత్యనారాయణ మహారాజకి జై. నమస్కరోమి. విశేషంగా బ్రాహ్మణులకు దానం చేస్తూ పోయాడు. ఒకనాడు భద్రశీల అనే తీరమున ఇదే సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు ఆ రాజు. ఆ రాజు చేయించిన రథాన్ని చూసి ఒక వైశ్యుడు వ్యాపారం చేసుకుంటూ మార్గమధ్యంలో పోతూ ఆ పడవ ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు పోయి అడుగుతున్నాడు, ఓ రాజా, నువ్వు ఏం వ్రతం చేస్తున్నావు, దీనివల్ల ఏమి ఫలితం వచ్చింది? అప్పుడు రాజు అంటున్నాడు, దీన్ని సత్యనారాయణ వ్రతం అంటారు. నాకు సంతానం కలగలేదు, సంతానం కలిగింది కనుక మళ్ళీ వ్రతం చేస్తున్నాను చెప్పినంత విని ఓరామని చెప్పి ఒక ప్రతిజ్ఞలా చేసుకున్నారు. ఇక దాంపత్య జీవితం సుఖ జీవనం సాగిస్తున్నారు. ఆ దాంపత్య జీవితంలో ఒక కుమార్తె గలవారైనారు. ఆ కుమార్తె పేరు కళావతి అనే నామకరణం చేశారు. అల్లారు ముద్దుగా పెంచుండ్రి ఆ కళావతిని శుక్రబలే చంద్రబలే ప్రవర్త ఎగుతుంది. అప్పుడు భర్తను చూసినాగా, మనకు సంతానం కలిగింది, వ్రతం చేద్దామనుకున్నాం, వ్రతం చెయ్యండి అని. ఆమె వివాహ కాలంలో చేద్దామని చెప్పి సమాధానం చెప్పి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కొద్ది కళావతి యుక్త వయసు తెలిసి ఆ వయసుతో ఒక బ్రాహ్మణ దూతను పంపాడు. ఆ దూత పోయి అన్ని నగరాలు తిరుగుతూ కాంచీ నగరానికి వచ్చాడు. కాంచీ నగరంలో యోగుడైన వైశ్యం కుమారుని తీసుకొచ్చాడు. అన్ని విధాలా తన కుమార్తె తగినవాడని చెప్పి మహావైభవంగా పెళ్లి చేశాడు. ఆనందంలో సత్యనారాయణ వ్రతమే మర్చిపోయాడు. వీడు నా వ్రతం చేస్తలేడు, వీనికి ఏదైనా బాధలు కలిగేయాలనుకున్నాడు. వ్యాపారార్థం రత్నపుర అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ రత్నపురలో చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. వీనికి దహరణ దుఃఖములుగాక అని శాపించింది. అదే రోజు రాత్రి దొంగలు పడ్డారు. ఆ రాజ్యంలో నలుమూలలా వెతుకుతున్నారు రాజుబడులు ఆ దొంగల కోసం. వ్యాపారం చేసుకుంటూ మార్గమధ్యంలో వస్తున్నారు ఈ వైశ్యుడు. ఎప్పుడైతే గమనించిన ఈ దొంగలు దొంగలించిన సామాన్లంతా చూసి ఆ వర్తకులే దొంగలు వచ్చని చెప్పి ఆ వర్తకుల జ్ఞానం దేవత నమస్కారం చేసుకున్న వాడైనా తీసుకుపోయి కారాగ్రహంలో ఉంచారు. ఇంకా తినడానికి తిండి లేకుండా అయిపోయింది. ఇక్కడ భార్య లీలావతికి కుమార్తె కళావతి అన్నము లేక ప్రతిళ్ళు తిరుగుతున్నారు, భిక్షాటన చేస్తున్నారు. ఒకనాడు అన్నము లేక ప్రతిళ్ళు తిరుగుతూ వస్తుండగా ఒక బ్రాహ్మణ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. పూర్తి ఎవరికి వినింది, ప్రసాదం తీసుకుంది, కొంచెం ఆలస్యంగా చేరుకుంది. అప్పుడు తల్లి కళావతి అంటుంది, అమ్మా ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు అని. అమ్మ ఒక బ్రాహ్మణ కులంలో సత్యనారాయణ వ్రతం జరిగితే పూర్తి చేసుకుని వస్తున్నానమ్మా అని చెప్పింది. అప్పుడు గుర్తొచ్చింది లీలావతికి, నేను సత్యనారాయణ వ్రతమే మర్చిపోతుంది చెప్తుంది కళావతితోని. అమ్మాయి కళావతి, నువ్వు పుట్టినప్పుడు నేను వ్రతం చేస్తాననుకున్నాను, వ్రతం చెయ్యలేదు.
అందువల్ల మనం వివాహ కాలంలో చేస్తాననుకున్న వివాహ కాలంలో కూడా చేయలేదు, అందుకోసమే మనకి బాధలు కలుగుతున్నాయమ్మా అని చెప్పి. అప్పుడు అమ్మాయి అంటుంది కళావతి, అమ్మ మన దగ్గర మనం చేద్దాములే అనుకుంది. అప్పుడు మళ్ళీ సత్యనారాయణ స్వామి అనుకుంటున్నాడు, నా భక్తులు పసుపు కుంకుమతైనా వ్రతం చేస్తాననుకున్నప్పుడు ఆ భక్తులతో ఎలా అయినా నా వ్రతం చేయించాలనుకున్నాడు సత్యనారాయణ స్వామి. ఆ బందీగా ఉన్న రత్నపురి గ్రామ వ్యాపారానికి రత్నపురిలో చంద్రకేత అనే మహారాజుకి స్వప్నంలో పోయాడు. కళ్ళలో పోయి చెప్తున్నాడు, నేను ఫలానా సత్యనారాయణ స్వామిని నా వ్రతం చెయ్యకపోవడం వల్లనే వాళ్ళకి దుఃఖం సంభవించినట్టు చేశాను. వాళ్ళు దొంగలు కారు, కేవలం వాళ్ళు నా వ్రతం చేయకపోవడం వల్లకే వాళ్ళకి దుఃఖించినాను అని చెప్పిన వాడేదా. చెప్పినంత విని రాజు మర్నాడు సూర్యోదయం నిద్ర లేచేసరికి ఇదంతా కళను తెలుసుకొని ఆ కళంతా కూడా వివరంగా సభ చేసి సభలో అందరికీ చెప్పిన వాడైనాడు. అప్పుడు పిలిచి వైశ్య కుటుంబాన్ని పిలిపించి, ఓ వైశ్యులారా, మీరు దొంగలు కారు, కేవలం మీరు సత్యనారాయణ వ్రతం చేస్తానని చెప్పి వ్రతం చేయకుండా చేస్తున్నారు కనుక మీకు సత్యనారాయణ స్వామి శాపించిన వాడైనాడు. మీరు ఇంటికి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చెయ్యండి, మీ దగ్గర తీసుకున్న ధనము కన్నా నేను రెట్టింపు ధనం ఇస్తానని చెప్పి అదంతా చెప్తే నిండుగా పడవలో ధనం తీసుకొని చాలా సంతోషించి బంగారు ఆభరణాలతో పాటు దండుగా ధనం మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు సత్యనారాయణ వ్రతాన్ని చెప్పి మర్చిపోవద్దని రాజు పదే పదే చెప్తే సంతోషం అని చెప్పి వాళ్ళు తీర్థయాత్రలు సేవించుకుంటూ నగరానికి చేరుకుంటున్నారు. ఏ బోలోం సత్యనారాయణ మహారాజకి నమస్కరోమి. ఒకరి చేతిలో దండం పెట్టుకుంటే ఒక దండం పెట్టుకోండి. ఫస్ట్ దండం పెట్టుకోము, చేతి తీసుకో, శంకర్ దండం పెట్టుకో, నువ్వు తీసుకొని అందరికి జై బోలో సత్యనారాయణ మహారాజకి పట్టుకొని కథ వినండి. 4వ కథ. ఆ రాజిత్యానికి వస్తున్నారు ఈ వైశ్యుడు, చాలా ఆనందంగా వస్తున్నారు, నిండుగా ధనం ఉంది, తీర్థయాత్రలు సేవించుకుంటూ వస్తున్నారు. సత్యనారాయణ స్వామి ఒక ముసలి బ్రాహ్మణి రూపంలో వెళ్ళి ఆ వైశ్యులకు ఎదురుగా వెళ్ళి అడుగుతున్నాడు, బుద్ధి ఎలా ఉందో తెలుసుకున్నాను, నిండుగా ధనంతో వస్తున్నారు కదా అని. ఓ వైశ్యులారా, మీ పడవలో ఏమున్నాయి అని అడిగాడు. వాళ్ళు పరిహాసంగా నవ్వుతూ, ఓ సన్యాసి, మా పడవలో ఏముంటే అన్ని ఆకులు అల్ములు తప్ప అని పలుకుతారు. ఆ సన్యాసి సత్యనారాయణ స్వామి తెలుసంలో పడవలో నిండుగా ధనముంది, కానీ వీళ్ళు ఆకులు అల్ములు అంటున్నారు కనుక వాళ్ళకి అదే విధంగా కాక అనుకుంటూ శాపించిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇక కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని పడవెక్కి చూడగా నిజంగానే ధనం బదులుగా ఆకులే ఉండి మూర్చెల్లిపోయారు. ప్రయోజనం లేదు మామ, అగో ఆ చెట్టు కింద కూర్చున్న సన్యాసిని ప్రార్థిస్తే మన ధనమంతా లభిస్తుంది. అల్లుని మాటలు పరుగున సన్యాసులు సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, అవే కొన్ని పర్యాసంగా మాట్లాడుతుంది, అపరాధం క్షమించడం వల్లనే నీకు ఈ బాధలు కలిగినాయని చెప్పాడు. అప్పుడు ఆ స్వామి చెప్తున్నాడు, నారాయణం మహాయజ్ఞం రత్నం నారాయణ, నారాయణ పరబ్రహ్మం తత్వం నారాయణ, ఈ లోకమంతా నారాయణవి, దేవతలే నిన్ను గ్రహించలేరు, నేనెంతటి వాడిని కేవలం మానవులమని ప్రాధేయపడ్డాడు. యథా ప్రకారం ఆకులు బదులుగా ధనముంచినట్టు చేశాడు. పడవెక్కి చూడగా ఆకులు బదులుగా ధనము చూసి సంతోషించి సత్యనారాయణ మహిమ వల్ల నా ధనమంతా నాకు లభించిందని చెప్పి తమ రాక తెలిపిరమ్మని చెప్పి ఒక దూతను పంపాడు. ఆ దూత పోయి నగరానికి చేరుకొని, అయ్యా పడవ ఇప్పుడే చేరుతుంది అని చెప్పారు. ఇక్కడ లీలావతి కళావతి ఇద్దరు కూడా సత్యనారాయణ వ్రతంలో కూర్చొని పూజ ప్రారంభం చేశారు. ఈ మాటలు విని ఆనందంతో పసుపు కుంకుమ వేయకుండానే అమ్మాయిని తొందర చేసి బయలుదేరింది. ఇంకా పూజ పూర్తి చేసింది కానీ
ప్రసాదం తీసుకోకుండా వచ్చింది. మళ్ళీ సత్యనారాయణ స్వామి కోపం వచ్చింది. నా భక్తులు నా వ్రతానికి వచ్చి పసుపు కుంకుమ వేయకుండా ప్రసాదం తీసుకొని పోలి భక్తులకు దారుణ దుఃఖములుగా అని శాపించి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. నమ్ముకొని వస్తాను అమ్మమ్మ నమ్మేస్తావా? కొబ్బరికాయనా? మంగళ నీరాజనం సమర్పయామి. సార్వభౌమాయ మంగళం. సత్యనారాయణ జయ బలో సత్యనారాయణ మహారాజ. జాగ్రత్త కాదు. పంచమధ్యాయం నిద్రపోతున్నాడు. ఆ కొంత దూరంలో ఒక దేవాలయంలో యాదవులు పిల్లలు కలిసి ఇదే సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. రాజు వచ్చిందని తెలుసుకొని రాజు దగ్గరకు వచ్చి, రాజా మీరు ఏం వ్రతం చేస్తున్నారు? అభ్యానాం దేవత అనుకుంటూ, అయ్యా మేము సత్యనారాయణ వ్రతం చేశాము, మా వ్రతాన్ని ఆచరించాను, మీకు ప్రసాదం ఇచ్చారు. ఈ సత్యనారాయణ వ్రతమేంది ప్రసాదం ఏంది అని తీసుకుందామని చెప్పి ఆ వ్రతాన్ని ఆచరిద్దాంలే అనుకున్నాడు. అనుకొని అక్కడి నుంచి వెళ్లకుండానే నగరానికి వచ్చేస్తున్నాడు, రాజ్యానికి. ఎప్పుడైతే రాజ్యానికి వచ్చేస్తున్నాడో సత్యనారాయణ స్వామి కోపం కలిగింది. నా వ్రతాన్ని పిలిస్తే రాకుండా ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతారో ఆ భక్తులకి దారుణ దుఃఖములుగా కానీ శాపించింది. ఎప్పుడైతే శాపించిందో రాజ్యానికి వచ్చేసరికి 100 కుమారులు చనిపోయి సకల సంపదలు హరించకపోయాను. క్రమంగా దరిద్రమే సంభవించింది ఆ రాజు. ఇక తనలో తను అనుకుంటున్నాడు, ఈ యాదవులు ఇచ్చింది నీచంగా భావిస్తుని తిరస్కరిస్తుని నాకు ఈ గతి కలిగింది అనుకున్నాడు. వెంటనే యాదవుల చింతకు పోవాలని చెప్పి ఒక కబురు పంపాడు. ఇంతలోనే కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ కార్తీక పౌర్ణమి నాడు ఈ వ్రతం చేస్తున్నారని తెలుసుకున్నారు. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చి యాదవులంతా అదే వ్రతంలో పాల్గొన్నారు. అప్పుడు ఈ రాజు వెళ్ళి ఆ వ్రతంలో పాల్గొని సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకున్నాడు. అక్కడి నుంచి సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ సుఖశాంతులతో బతుకుతున్నారు. కేవలం సత్యనారాయణ మహారాజకి జై. నమస్కారమే. అరే నాన్న ఒకటే మొక్కల బట్టి సార్వభౌమాయ మంగళం. జయ బలో సత్యనారాయణ మహారాజ की జై. అక్కడి ఈ నైవేద్యం తీసుకొచ్చి మీకు పంచామృతం నమస్తే సేవకులారంభ మనసారా స్వామి దర్శించే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జనమత దైవం అన్నవరములో దైవం సత్యనారాయణి సేవకులారమ్మ. వస్తా కానీ 1/16 చూసా అన్న. నా ఫోటో కొడితే పలికిపోతుంది. కొడతా పట్టుకుంటారు.